మంత్రి నాదెండ్ల మనోహర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు అంటూ విమర్శించారు. అంతేకాదు తనిఖీల పేరుతో బెదిరించి కోట్లు వసూలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు అంబటి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట కామాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్మని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా వాళ్ళు బిక్మని చూస్తున్నారు. ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. ఈయనకన్నా కూడా నాదెండ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్కనుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు. భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు.